ఒక్క మాట దీనికే మనం చూద్దాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ బ్రతికి ఉన్నన్నాళ్ళు మనం ఏం చెప్పాలంటే ఆయనకి సాక్షిగా మనం జీవించాలి. యూదయ సమరయ బూదిగాంతముల వరకు ఎవరికి సాక్షిగా జీవించాలంట? మొట్టమొదట నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు ఎంత గొప్ప ప్రసంగికుడివో, ఎంత గొప్ప ఆరాధికుడివో, ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అన్నది కాదు, కానీ మొదట నీ సాక్ష్యం ఎలా ఉంది. నేను గొప్ప ప్రసంగం చేయొచ్చు, వెనకాల కొన్ని దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తే మనం దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము. నరులు ప్రాణం విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అంటే బైబిల్ చెప్తుంది, ఆత్మను అనుగ్రహించిన దేవుని దగ్గరికే ఆత్మ వెళ్తుంది. మట్టిలోనికి మరలా శరీరము వెళ్ళి కలిసిపోతుంది. అయితే ఈ భూమి మీద ఆయనకి సాక్షిగా ఉంటున్నటువంటి వాడు పరలోకములో ఉంటాడు. ఆయన పక్షాన సాక్ష్యము పలుకువాడు పరమందు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండవ ప్రశ్నకి జవాబు. ఇంకా దీన్ని క్లియర్గా చెప్పలేను, మీ అందరికి తెలుసు, సమయం తక్కువ ఉంది కాబట్టి మూడవ ప్రశ్నకు వెళ్తూ ఉన్నాను. ఇందాక మనం చదువుకున్న యోబు గ్రంథమే 14వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరణమైన తర్వాత నరుడు బ్రతుకుతురా. ఇదండి మెయిన్. చాలా మంది ఏమంటారంటే చచ్చిపోయిన తర్వాత ఏముంది, అది పని అయిపోయింది. వాస్తవంగా ప్రసంగ గ్రంథంలో ఉంటది, చచ్చిపోయిన తర్వాత వాడు ఇక ప్రేమించడు, పగ పెట్టుకోడు, కాబట్టి వాడికి భూమి మీద ఏ వంతు, భూమి మీద లేదు, భూమి మీద లేదు. కానీ ఆయన అన్నాడు, మీ కొరకు నేను ఒక నివాస స్థలాన్ని నేను కడుతూ ఉన్నాను, మీరు మరలా అక్కడికి రావాల్సి ఉంది. మనుషులు మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా అంటే బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారు మనందరికీ తెలుసు. ఎలా బ్రతుకుతారు? ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినివారు జీవింతురని మీతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్వరము వినివాడు ఏమవుతాడంటండి? మరలా బ్రతుకుతాడు. యోహాను సువార్తలోనే మనకి 11వ అధ్యాయము, నాయందు బ్రతికి ఉండి విశ్వాసం ఉంచువాడు ఏమవుతాడట? ఎన్నడూ కూడా వాడు చచ్చిపోడు. చచ్చినాయందు విశ్వాసం ఉంచిన వాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెస్సలోనికి రాసిన పత్రికలో మనకు ఉంటది, దేవుని మీద మనం నిరీక్షణ కలిగి ఉంటే, విశ్వాసము కలిగి ఉంటే, ఆయన చనిపోయి తిరిగి లేచాడని నువ్వు నమ్మితే, ఆయన రాకడ సమయంలో మనల్ని కూడా ఆయనతో పాటు ఏం చేస్తాడట? ఆయన మరలా బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణించిన వారు ఏమవుతారంటే దెయ్యాలు అయిపోరు. మరణించిన వారు ఏమవుతారంటే రాత్రి వచ్చి నిన్నేదో ఇబ్బంది పెట్టారు. మరణించిన వారు ఆయన స్వరము వింటే మరలా లేపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేపబడాలంటే మరలా చెప్తున్నాను, ఇంతవరకు నువ్వు ప్రభువుని అంగీకరించకపోతే ఇప్పుడైనా నీకు నిత్య జీవము కావాలంటే ఆయన అంగీకరించు. ఆయన అంగీకరించిన వాడు ఆయనతో పాటు ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. మనిషి జీవితము 70 ఏళ్ళు 80 ఏళ్ళు, ఒకవేళ ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు 100 సంవత్సరాలు ఉన్నారు. అక్కడతోనే అయిపోలేదు. అసలైనటువంటి బ్రతుకు ఎక్కడుంది అంటే శాశ్వతమైనది ఆయన దగ్గర ఉంది. చచ్చేది శరీరమే, ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ దేవునితో ఉండాలి అంటే ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే మనం ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకవలసినటువంటి అవసరత మనకుంది. ఇది మూడో దానికి జవాబు. నాలుగో దానికి చెప్తా. నాలుగో ప్రశ్న, రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 7:24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎంత దౌర్భాగ్యుడును. పౌలు చెప్తున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడైనా విడిపించగలిగినాడు ఉన్నాడా? హల్లెలూయా. జైల్లో ఒకవేళ పెట్టిస్తే ఎవరో మంచోళ్ళు అయితే ఇతరు జామీన్ ఇచ్చి తీసుకొస్తారు. కానీ ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్ను విడిపించగలిగినోడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఇదొక ప్రశ్న.
ఆ మరణము నుండి విడిపించగలిగినోడు ఒకే ఒకరు ఎవరు అంటే యేసుక్రీస్తు. దాని ఆన్సర్ ఆ పక్కనే 8వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములు నియమము నుండి నన్ను విడిపించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. జీవమునిచ్చినటువంటి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నిన్నేం చేస్తుందంటే విడిపిస్తుంది. ఎవరంటే యేసుక్రీస్తునందు ఉంటుంది. కాబట్టి ఆయన ఒక్కడే మనల్ని అట్టి మరణం నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి వాడు. చివరిగా చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. 1వ ప్రశ్న, ఎవరైనా మరణమును రుచి చూడకుండా ఉండగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. అందరూ కూడా మరణాన్ని రుచి చూడక తప్పదు. 2వది, నరులు ప్రాణం విడిచిన తర్వాత ఏమవుతారు అంటే, నరులు ప్రాణం విడిచిన తర్వాత ఆ శరీరము భూస్థాపన చేయబడి మట్టిలోకి వెళ్ళిపోతే ఆత్మ దాన్ని దయచేసి దేవుని యొద్దకు వెళ్తుంది. 3వది, మరణము తర్వాత నరులు బ్రతుకుతారా అంటే ఖచ్చితంగా బ్రతుకుతారు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఆయన స్వరము వింటే నువ్వు మరలా బ్రతుకుతావు. 4వది, పౌలు అంటున్నాడు, ఇట్టు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవరు అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. 5వ ప్రశ్న నేను చెప్పి దాని జవాబు మనమే ఒకసారి పరిశీలన చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? దేవునికి స్తోత్రం కలిగింది. 2 దొంగలు ఇక్కడ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పక్కన సిలువ వేయబడ్డారు. ఒకడేమేమంటున్నాడంటే, నువ్వు నిజంగా దేవుడు అయితే, లేకపోతే నువ్వు నిజంగా రాజు అయితే నిన్ను నీవు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడు అంటున్నాడు. ఇంకొకడు అంటున్నాడు, రే ఇంతవరకు మనం ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించాం, ఇంతవరకు ఎంతో మంది బ్రతుకులతో ఆడుకున్నాం, వాళ్ళు కష్టపడి సంపాదించిన కష్టార్జితాన్ని మనం అనుభవించాం, వారిని ఏడిపించాం, వారిని బాధలు పెట్టాం, వారి యొక్క ఆస్తిని అపహరించి మనం ఎంజాయ్ చేశాం. మనం పాపుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థపరుడు, ఆయనలో పాపం ఉందని ఎవడు రుజువు చేయలేకపోయాడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వేమో అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఇంతవరకు ఎలాగో పనికిమాల జీవితం జీవించాం, ఇప్పుడైనా ఆయనకి భయపడవా? ఇక్కడ ఉంటున్న మనం ఇంతవరకు నిజంగా దేవునికి ఇష్టమైనట్టు జీవిస్తే ఓకే. ఒకవేళ అలాగే జీవించకపోతే, నీకు నచ్చినట్టు నువ్వు ఉంటే, నీకు నచ్చిన భక్తి నువ్వు చేస్తే, నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే, నీ ఇష్టానుసారంగా నీ బ్రతుకు నువ్వు కొనసాగిస్తూ ఉంటే, ఇప్పటికైనా నువ్వు ఆయనకి భయపడు. ఎందుకంటే